మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గారి మరణం అయితే వాస్తవానికి పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అన్న. బసవరాజు గారితో ముఖ్యంగా మీకు ఎట్లాంటి అనుబంధం ఉండేదన్న? బసవరాజు నాకు అంటే నేను పార్టీ లోపల 1984 లోపల నేను జాయిన్ అయిన ఉత్తర తెలంగాణలో పనిచేసిన. బసవరాజు 1980 లోపల ఆయన దండకారణ్యంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా లోపల అక్కడ పనిచేసిండు. అయితే మేము కలుసుకున్నది 1994, 95 ప్రాంతంలో మేము కలుసుకున్నాం. తర్వాత కాన్ఫరెన్స్లో, కాంగ్రెస్ లోపల, తర్వాత వివిధ అనేక ప్రోగ్రాంల బట్టి కూడా చాలా సందర్భాలు కలుసుకున్నాం. ఒకే కమిటీగానంటే నేను కూడా ఏంటంటే అంటే తను 91, 92 లోపల కేంద్ర కమిటీ మెంబర్ అయ్యిండు. నేను 2000 లోపల జరిగిన కాంగ్రెస్ లోపల నేను మొదటిసారిగా అంటే సీసీ మెంబర్గా నేను ఎన్నికైనా, అంటే తెలంగాణ సెక్రటరీగా ఉంటూ సీసీ మెంబర్గా ఎన్నికైనా. అప్పటి నుంచి సీసీకి సంబంధించిన వివిధ విభాగాల లోపల మేము కలిసి మీటింగులు నిర్వహించడం, వివిధ ప్రోగ్రాంలప్పుడు కలిసి ఉండడం, నెల రోజులు 15 రోజులు అంటే కలిసి తిన్నాయి, కలిసి మాట్లాడుకునే అనేకమైన విషయాలున్నాయి. దాంట్లో నాకు ఒక రకంగా ఏంటంటే మా అనుబంధం ఏదైతుందో అంటే నాకు అంటే ఒక మిత్రుడిగా కాదు, గురువుగా, మొదటగా గురువే ఆయన. నాకు గురువుగా, ఒక నాయకుడిగా ఏదైతుందో నేను నాయకుడిని నేను చూస్తా. ఒక ఫ్రెండ్లీగా కూడా అంటే ఎవరితోటైనా కింది సభ్యులతో కూడా ప్రజలతో కూడా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతోటి అన్ని విషయాలు మాట్లాడడం, వ్యక్తిగత విషయాలు కావచ్చు లేదా పార్టీ విషయాలు కావచ్చు, కమిటీలు మాత్రం కాకుండా బయట కూడా కూర్చున్నప్పుడు అనేక విషయాలు ఏ టైంలో నైనా మాట్లాడడం అనేది ఏంటంటే చేస్తుంటాడు. అంటే అంటే ఆ విషయాలు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే వాటిని వివరించి చెప్పడం అనేది ఎంతటి గడ్డు సమస్య అయినప్పటికీ, ఎంత సిద్ధాంత సమస్య అయినప్పటికీ కూడా చాలా సులువుగా ఆ విషయాన్ని బోధించే తీరు ఏంటంటే ఎవరికైనా కానీ నచ్చుతుంది.